Story Nest. కోతి ముసలి కథ. అనగనగా ఒక అడవిలో నది పక్కనే ఉన్న ఒక యాపిల్ చెట్టు మీద ఓ కోతి నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు మీద పండే యాపిల్ పండ్లను తినేది. అలాగే అటువైపుగా వచ్చిన జంతువులకు ఇచ్చేది. అలా ఒకరోజు ఒక ముసలి నదిలో ఈదుకుంటూ వెళ్తుండగా కోతి ముసలిని యాపిల్ కావాలా అని అడుగుతుంది. కావాలి అని ముసలి అనగా కొన్ని యాపిల్స్ ను ముసలికిస్తుంది. అలా రోజు ఆ ముసలి కోతి దగ్గరకు వచ్చేది, యాపిల్స్ తినేది. అలా కొంతకాలానికి అవి రెండు మంచి స్నేహితులయ్యాయి. కోతి ఒక బుట్ట నిండా యాపిల్స్ కోసి ముసలిని ఇంటికి తీసుకువెళ్ళమంటుంది. ముసలి చాలా ఆనందంగా ఆ బుట్ట యాపిల్స్ ను తీసుకుంటుంది. ఆ ముసలి కోతి ఇచ్చిందని చెప్పి తన భార్యకు యాపిల్స్ లను ఇస్తుంది. కుటిల స్వభావం కలిగిన ఆ ముసలి భార్య, యాపిల్సే ఇంత తీయగా ఉంటే వీటిని రోజు తింటున్న ఆ కోతిగుండె ఎంత తీయగా ఉంటుందో అనుకొని ఎలాగైనా కోతిగుండెను తినాలనే పథకంతో తనకు ఆరోగ్యం బాగోలేదని, కోతిగుండె తింటే నయమవుతుందని భర్తతో చెప్తుంది. కోతిని భోజనం పేరుతో ఇంటికి తీసుకురమ్మని చెప్తుంది. తన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ముసలి చాలా బాధపడి వేరే ఏ దారి లేదు అనుకొని కోతి దగ్గరకు వెళ్తుంది. కోతితో ముసలి, రోజు నువ్వు నాకు ఆహారం పెడుతున్నావు, ఈరోజు నువ్వు మా ఇంటికి రా, మంచి విందు భోజనం పెడతాను అంటుంది. అది విన్న కోతి నిజమే అనుకుని వెంటనే ముసలి మీదకెక్కి కూర్చుంటుంది. ముసలి తన ఇంటి వైపుగా ఈదుకుంటూ వెళ్తుంది. దాని మధ్యలో కోతితో నిజం చెప్పాలనుకుంటుంది ముసలి. అప్పుడు ముసలి కోతితో, మిత్రమా, నన్ను క్షమించు, నిన్ను ఇంటికి తీసుకువెళ్లేది భోజనం పెట్టడానికి కాదు. నా భార్యకు అనారోగ్యంగా ఉంది, కోతి గుండె తింటే నయమవుతుందంట, కాబట్టి నీ గుండె తినాలని నా భార్య అనుకుంటుంది అని అంటుంది. ఇది విని ఒక్క క్షణం భయపడిన కోతి వెంటనే తెలివి తెచ్చుకొని ముసలితో, అరే మిత్రమా, నువ్వు నాకు ఈ విషయం ముందే చెప్పాల్సింది. ఎందుకంటే నా గుండె నా దగ్గర లేదు, చెట్టు మీద పెట్టి వచ్చాను. మనం తిరిగి చెట్టు దగ్గరికి వెళ్దాం, నా గుండె నీకిస్తాను అని అంటుంది. కోతి మాటలను నిజమే అనుకుని ముసలి తిరిగి కోతిని చెట్టు దగ్గరకు తీసుకువెళ్తుంది. చెట్టును చేరటం ఆలస్యం, ఒక్క ఉదుటున చెట్టెక్కుతుంది కోతి. ఎక్కి ముసలితో, ఓ ముసలి, నీది తెలివి తక్కువతనము, అమాయకత్వము నాకు తెలియదు, కానీ ఏ జీవి గుండె లేకుండా బతకలేదు. నీ భార్య నన్ను తినాలనే పథకం వేసింది. ఆ విషయం కూడా నువ్వు తెలుసుకోకుండా నా దగ్గరికి వచ్చావు, నన్ను చంపాలనుకున్నావు. ఇక మీదట నీ మొహం నాకు చూపించుకు అంటుంది. ఇదంతా విన్న ముసలి తాను ఓ మంచి స్నేహితుడిని కోల్పోయానన్న బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా తెలివిగా కోతి తన ప్రాణాలను దక్కించుకుంటుంది.